సో, మన ఫ్రెండ్స్‌లలో చాలామంది "అరే! తుగ్లక్ గానివా" అని తిడుతూ ఉంటారు. సో, తుగ్లక్ అనేది బ్యాడ్ వర్డ్ ఎందుకయిందో దానికొక స్టోరీ ఉంది. సో, ఢిల్లీ సుల్తానేట్‌ని అప్పుడు తుగ్లక్ డైనెస్టీ రూల్ చేస్తుంది. సో, ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్ అన్నమాట. సో, ఆయన ఏం చేశాడంటే తన అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా ఉండాలని చెప్పి తన క్యాపిటల్ సిటీ ఢిల్లీ నుండి దౌలతాబాద్‌కి షిఫ్ట్ చేశాడనమాట. సో, దౌలతాబాద్ అంటే ఇప్పుడున్న దేవగిరి ఫోర్ట్. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట. సో, తన క్యాపిటల్‌ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. సో, అది చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే తన మినిస్టర్స్, తన అడ్మినిస్ట్రేటర్స్ అంతా కూడా దౌలతాబాద్‌కి పోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కి చాలా దూరం ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకి ఎంత దూరమో అట్లా అనమాట. సో, దీనివల్ల వాళ్ళకి ఎకనామీ కూడా చాలా తగ్గింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే చాలా రిసోర్సెస్ కావాలి. లైక్ హార్స్, ఎలిఫెంట్స్ అండ్ ఏదో ఒకటి ఇట్లాంటివి ఉంటాయి కదా రిసోర్సెస్. అవి చాలా అవసరం అన్నమాట. సో, అవి చాలా వీక్ అయిపోయింది అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ క్యాపిటల్ సిటీ చేంజ్ అనేది చాలా ఫెయిల్యూర్ అయిపోయింది. సో, ఈ రీజన్ కూడా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్‌ని అందరూ ఒక మ్యాడ్ కింగ్, అంటే వైస్ మ్యాడ్ కింగ్ అంటారు. వైస్ మ్యాడ్ కింగ్ అంటే తెలివైన మూర్ఖుడు అనమాట. సో, అదొక్కటే కాదు, ఇంకా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈయన రూల్‌లో. సో, ద సెకండ్ ఫెయిల్యూర్ ఏంటంటే తను ఆ టైంలో ఢిల్లీ సుల్తానేట్‌లో సిల్వర్ కాయిన్స్‌ని కరెన్సీగా వాడేవాళ్ళు. సో, ఆ టైంలో ఢిల్లీ సుల్తానేట్‌లో సిల్వర్ కాయిన్స్‌ని వాళ్ళ కరెన్సీగా వాడుకునేవాళ్ళు. సో, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ఈ కరెన్సీని, ఈ సిల్వర్ కాయిన్స్‌ని కాపర్ కాయిన్స్‌గా కన్వర్ట్ చేశాడనమాట. సో, కన్వర్ట్ చేస్తే ఏమైందంటే అది చాలా చీప్ అని చెప్పి కాపర్ అనేది అప్పుడు ఎవరికైనా అవైలబిలిటీ అనమాట. సో, అలా అనుకోని తుగ్లక్ కింగ్ ఏం చేశాడంటే ఈ కాపర్‌కి కన్వర్ట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది, మనకి ఎక్స్ట్రా బర్డెన్ కూడా పడదని చెప్పి ఇలా చేశాడనమాట. సో, ఇది ఇంకా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం ఢిల్లీ సుల్తానేట్ ఎకనామికల్‌గా వీక్ అయిందంటే ఈ ఒక్క రీజన్. ఎందుకంటే ఆ టైంలో కాపర్ అనేది ఫుల్లీ అవైలబుల్ అనమాట. అందరూ ఏం చేశారంటే ఈ కామన్ పీపుల్ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనే ఈ కాపర్ కాయిన్స్‌ని క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. లైక్ గవర్నమెంట్‌కి లానే వీళ్ళు కూడా ఫేక్ కరెన్సీని క్రియేట్ చేశారు. సో, అందరూ కూడా వాళ్ళకి ఎకనామికల్‌గా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట దీనివల్ల. సో, ఈ రీజన్ వల్ల ఢిల్లీ సుల్తానేట్ చాలా వీక్ అయిపోయింది ఎకనామికల్‌గా. సో, ఇది కూడా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. సో, ఈ రీజన్స్ వల్లనే తుగ్లక్ డైనాసిటీని, అంటే ఈ తుగ్లక్ కింగ్‌ని అందరూ ఒక మ్యాడ్ కింగ్‌గా హిస్టోరియన్స్ అనేది చెప్తారనమాట. సో, ఇంకొంతమంది ఏమంటారంటే ఈజ్ ఏ ఇంటెలిజెంట్ ఇడియట్ అని కూడా అంటారు.